హలో, గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్. అందరూ బాగున్నారు కదా? అండ్ మళ్ళీ వచ్చేసాను. ఇంకొక టాపిక్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ దీని టాపిక్కి అని చెప్పడం కాదు, ఒక చిన్న హ్యాపీనెస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే ఈ కమ్యూనిటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా రోజు ఆన్లైన్ సెషన్స్లో మీట్ అవుతూ ఉంటాము. కానీ నిన్న జరిగిన సెషన్స్లో ఫిజికల్గా మీట్ అయ్యాము. గెట్ టుగెదర్ టైప్ అనమాట. 1-to-1 ఫేస్ రివీల్ అయినప్పుడు, అలాగే ఎదురుగా లైవ్లో ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి కదా, చాలా అటాచబుల్గా అనిపించింది నా మనసుకి. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ నేను అక్కడ కొన్ని నాలెడ్జ్కి సంబంధించినవి కూడా షేర్ చేసుకోవడం వల్ల నాకు కొత్త నాలెడ్జ్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. చూసారా, ఇక్కడ ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ మొత్తం టోటల్గా వచ్చేసి 400+ ఉన్నారనమాట. ఇక్కడ అందరూ కూడా ఎట్ ద సేమ్ టైం అక్కడ అంతమంది క్రౌడ్లో, అది కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్న క్రౌడ్లో మనం ఉండడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ అక్కడ చాలామందికి రికగ్నైజేషన్ చూడండి, మా ఇద్దరికి అంటే మా హస్బెండ్ వైఫ్ కూడా రికగ్నిషన్ చేశారు. అండ్ వీళ్ళు వచ్చేసి మా మెంటర్స్, ఎవరైతే మాకు సపోర్టివ్గా అలాగే మా అప్లయన్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా మేము ఇలా మింగిల్ అయిపోయి వాళ్ళతో మా రికగ్నిషన్ చేయించుకుంటూ ఫ్యామిలీ మొత్తం చూసారా ఇక్కడ మేమందరం కూడా ఉన్నాము. సో ఈ విధంగా నచ్చిన ఫొటోస్ అనేది తీసుకుంటూ మంచిగా షేర్ చేసుకుంటూ హ్యాపీని ఎంజాయ్మెంట్ చేసుకుంటూ హెల్తీగా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఫేస్లో హ్యాపీనెస్ ప్రతి ఒక్క సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది చూస్తూ ఉన్నాం. సో ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఎలా అనిపించింది మీకు చూసే వాళ్ళకి ఆన్లైన్లో చూసి ఇంత హ్యాపీగా ఏదో స్పెషల్గా అక్కడ ఏదో జరిగింది అనే యాంగ్జైటీ కలిగింది కదా. కానీ ఫిజికల్లో ఇంకా మంచి యాంగ్జైటీ విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇలాంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు, విన్నప్పుడు, దానిలో మనము పార్టిసిపేట్ చేసేటప్పుడు మన బాడీలో వచ్చే హ్యాపీనెస్ చేంజెస్ అనేవి అన్లిమిటెడ్గా ఉంటుంది. సో ఇలాంటి హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్స్ అనేవి కూడా ప్రతిరోజు కూడా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకేంటి, మన లైఫ్కి కావాల్సింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు హ్యాపీనెస్ కూడా కావాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటి స్పెషల్గా చెప్పాలి అంటే ఫ్యామిలీ టైం అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, డన్.